ఇప్పుడు మీరు 'కల్కి' అనే కథ అనుకున్నప్పుడు ఈ మధ్యలో అసలు 'కల్కి' కథలో ఇప్పుడు 'కల్కి' కథ స్టార్ట్ అయిందా? ఇప్పుడు మొదటి పార్ట్లో అవును 'కల్కి' కథ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందిగా. అదే ఇప్పుడు దీనికి ఎండింగ్ ఎన్ని పార్ట్స్ ఉండబోతున్నాయి? ఆయన ఒక యూనివర్స్ అని చెప్పాడు. అవును, అంటే ఇన్ని పార్ట్స్ అనేది ఆయన మైండ్లోనే ఉంటుంది. నాగశ్విన్ గారికి ఆయనే చెప్పాలి ఇన్ని పార్ట్స్ అనేది. ప్రస్తుతానికి అయితే పార్ట్ 2 కంపల్సరీ ఉంది, పార్ట్ 3 కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అందులో అంత స్కోప్ ఉండింది. స్కోప్ ఎందుకంటే మహాభారతాన్ని తీసుకొచ్చి ఇక్కడ మూడేశారు కాబట్టి. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఇంత అద్భుతం అని చెప్తాడు, ఈయనకి ఎంతో సినిమా తెలుసు, ఈయన ఎన్నో సినిమాలు చూశాడు కదా, ఇంత గంటాపదంగా ఎలా చెప్తున్నాడు అనిపించింది. కొంచెం ఎక్కువగా చెప్తున్నారేమో 'కల్కి' మీద ప్రేమతో అనిపించింది. కానీ సినిమా చూసినాక స్టండ్. ఎలాగంటే అసలు ఎక్కడ 6000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం, మళ్ళీ 800 సంవత్సరాలు ముందుకు వెళ్ళాం. ఈ పాస్ట్ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఎక్కడ మాట్లాడుకోకుండా అది మాట్లాడటం అనే దాని మీద ఒక కత్తి మీద సామాన్య చెప్పాలి. దీనిలో ఈ సినిమాలో ఇప్పుడు మీకు నచ్చిన ఒక అద్భుతమైన డైలాగ్ అంటే ఏంటంటే, అంటే నాకు నచ్చడం అంటే కమల్ హాసన్ గారు చెప్తారు, చావుకి నేను చాలా ప్రాణాలు ఇచ్చాను, అది నన్నేం చేయదు. అది నాకు బాగా నచ్చిన డైలాగ్. చావుకి నేను చాలా ప్రాణాలు ఇచ్చానని చెప్తారు ఆయన. అది నన్నేం చేయదు, అది నాకు బాగా నచ్చిన డైలాగ్. ఆయన చెప్పడం వల్ల ఆ డైలాగ్ విలువ ఇంకా పెరిగింది. కరెక్ట్, ఆయన చెప్పడం వల్ల. నేను కమల్ హాసన్ గారితో కూడా చేసే అదృష్టం ఈ సినిమాతో వచ్చింది. అవును, నిజమే. అమితాబ్ గారితో సైరా చేశాను. ఇది కమల్ హాసన్ గారితో, ప్రభాస్ గారితో, వీళ్ళిద్దరితో ఫస్ట్ టైం నేను చేయటం. నేను రాసిన డైలాగ్స్ వాళ్ళిద్దరు చెప్పడం అనేది ఫస్ట్ టైం. నాకు చిన్నప్పటి నుంచి కూడా కమల్ హాసన్ గారు అంటే బాగా ఇష్టం. అవును. సో ఇక ఆయన చెప్తుంటే అసలు ఇది కదా మన లైఫ్ అనిపించిందా? ఎక్కడన్నా ఒకసారి చెమర్చింది అన్నా కన్ను? అయ్యో చాలాసార్లు. ఆయన 2 సార్లు కనిపిస్తాడు సినిమాలో, 2 సార్లు కూడా అసలు గూస్ బంప్స్. ఇప్పుడు 'కల్కి' సినిమా విషయానికి వస్తే, ఇప్పుడు మన అవతారాల్లో 'కల్కి' అవతారం అనే దాని మీద మీకు తెలిసిన, అంటే మీరు అబ్జర్వ్ చేసింది కానీ, మీరు చదువుకొని మీరు అనుభవించింది కానీ, మీకు తెలిసింది ఎంతవరకు అన్న 'కల్కి' గురించి? ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు. తెలిసేది ఏం చెప్తున్నారు? అదే రకరకాలు కొంతమంది పండితులు 'కల్కి' ఎందుకు అలాగా, ఆయన అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది కదా, అది ఎందుకు అలా మూసుకేసుకుంటాడు అనేది, ఇంకా ఇప్పటికే ఆయన బతికే ఉన్నాడు అనేది, ఇలాంటివన్నీ కూడా ఇంకా బతికే ఉన్నాడనే చెప్తారు. అదే ఇట్లాంటివన్నీ నిజమేనా అని? నిజమే. గాయాలు మానకుండా ఉంటాయి కాబట్టి అలా కట్టుకున్నట్టు చూపించారు. ఓకే. అందులో కృష్ణుడు ముందు శపిస్తాడు. అవును, కృష్ణుడు శపించింది 3000 సంవత్సరాల వరకే, కానీ ఇప్పుడు అయిపోయి కూడా 5000 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా 3000 సంవత్సరాలని ఎవరు చెప్పారు? అదే ఆయన ఎవరైతే మన కృష్ణతత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పండితులు, వాళ్ళు చెప్తున్నారు. అంటే రకరకాల వీడియోస్. అంటే శివ, ఒకటి నేను ఒకటి చెప్తానంటావా, సినిమాని ఎప్పుడు సినిమాలానే చూడాలి. కరెక్ట్, సినిమాలానే చూడాలి. అసలు భారతం తీస్తున్నామని ఎక్కడన్నా చెప్పాడా? చెప్పలేదు. నాగేశ్వర గారు చెప్పలేదు కదా. చెప్పలేదు. భారతం గారు కదా చెప్పింది. ఇప్పుడు చూసింది నిజమని కూడా ఎక్కడ చెప్పలేదు కదా. ఇలాగే ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఎక్కడ చెప్పలేదు కదా. అది కేవలం ఫిక్షన్ని మనం ఎట్లాగైనా చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఏది అశ్వత్థామకిను కర్ణుడికి అంత ఫ్రెండ్షిప్ ఎక్కడిది? ఇప్పుడు రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరిగినట్టు ఓ నాటకం ఉంది, రామాంజనేయ యుద్ధం. కరెక్ట్ కదా. అది రామాయణంలో ఎక్కడ లేదు. అవునా? రాముడికి ఆంజనేయ స్వామికి ఎప్పుడు కూడా ఎక్కడ యుద్ధం జరగల. అదొక ఫిక్షన్, అంతే. అదొక ఫిక్షన్. ఓకే. అంటే మహాభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి, ఆయన భగవంతుడైనటువంటి రాముడికి యుద్ధం పెట్టినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెడితే ఏంటి? అది కవి స్వేచ్ఛ, ఒక క్రియేటర్కి ఉండేటువంటి ప్రైవసీ. అంతేగాని అది ఎమోషన్ కన్వే అయిందా లేదా, మనం చెప్పాలనుకుంది కరెక్ట్గా వెళ్ళిందా లేదా, ఎంటర్టైన్ చేయగలిగామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కరెక్ట్. లేదా సినిమా అనేది అంతే కదా, సినిమా అనేది ఒక అబద్ధం, ఒక అందమైన బ్యూటిఫుల్ విజువలైజేషన్ అబద్ధం. అది దాన్ని మనం అలానే ఆస్వాదించాలి. అంతేగాని వీళ్ళు సినిమాలా కాకుండా ఇంకొకలాగా చూడకూడదు. మనం తీసింది డాక్యుమెంటరీ కాదు, ఒక కమర్షియల్ ఫార్మేట్ తోని ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. అది ఎంతవరకు అది బాగుందా లేదా, అక్కడ కరెక్ట్గా ఎమోషన్ కన్వే అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. 100% కన్వే అయింది. అందుకే చూస్తున్నారు. ఇప్పుడు చూస్తుండే పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు 5 రోజుల్లో 600 కోట్ల రూపాయల మార్కుని దాటతాం. ఇలాంటి అన్ని నంబర్స్ ఏంటంటే అన్న
అందులో మీరు ఒక పార్టీని ఖచ్చితంగా మీరు మాకు తెలుసన్నందుకే మాకు కొంచెం గూస్ బంప్స్ వస్తాయి. మీకు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అంతే, బాగుంటుంది, గర్వంగా ఉంటుంది కదా. అవును, గర్వంగా ఉంటుంది. మీ నేను డైరెక్టర్ కూడా ఇందులో భాగస్వామిని అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ దీనిలోకి సంబంధించి నాగేశ్వన్ గారు కానీ అశ్విని దత్ గారు కానీ ఈ సినిమా అయిపోయిన సినిమా పనిచేశారు, కష్టపడ్డారు, అదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు కానీ ఇంకా ఎవరినన్నా మీకు కలిసిన తర్వాత ఏం మాట్లాడారు? ఈ సక్సెస్ని వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారు? అయ్యో, చాలా హ్యాపీగా మాట్లాడుకుంటాం కదా. అయితే ప్రభాస్ గారితో ఇంకా నేను మాట్లాడలేదు. ఓకే, ఎందుకంటే నేను లొకేషన్కి వెళ్ళింది చాలా తక్కువ. అదే డైరెక్టర్ గారు కానీ దత్తు గారు కానీ ఎప్పుడు టచ్లో ఉంటారు. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ సినిమాకి పనిచేసినందుకు. చాలా గర్వంగా ఉంది అసలు. నా పిల్లలు ఫోన్ చేసి ఆ సినిమా డైలాగ్ రైటర్ మా నానే అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటే ఇంతకంటే ఏం కావాలి? పిల్లల దగ్గర గెలిచేసాం. ఇది బాగుందన్న, నిజంగానే మీరు ఒక జెర్సీ ఫాదర్ అయిపోయారు. అయితే అద్భుతమైన ఫీలింగ్ కదా అది. ఇప్పుడైతే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్స్ అలా అలా వస్తున్నప్పుడు ఈ ఉదాహరణకు తీసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారు వచ్చినప్పుడు ఒక్కసారిగా థియేటర్ అంతా గొల్లుమంది. అంటే అంటే ఆ మనిషి తాలూకు ఎవరు ఊహించినప్పుడు, మనం కూడా చిన్నప్పుడు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, సడన్గా ఒక తెలిసిన హీరో తెలిసిన మొహం, అరే ఈయనున్నాడా అనే ఒక ఫీలింగ్, యాంగ్జైటీకి లోన్ అవుతాం కదా. ఆ యాంగ్జైటీ ఇందులో దాదాపు ఒక 10 సార్లు వచ్చింది. అవన్నీ తీసుకొచ్చినప్పుడు కూడా మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎలా అనిపించారు దాన్ని? అంతేగా, 100%. సేమ్ ఒక మామూలు ఆడియన్ ఎలా అయితే ఫీల్ అవుతాడో నేను అలాగే ఫీల్ అయ్యాను. నేను సినిమా చూసేటప్పుడు రైటర్గా నేను చూడను, ఓకే, ఆడియన్గానే చూస్తాను. అలానే మీరు అప్పుడు ఎంజాయ్ చేయగలుగుతారు. అంతే. ఇక్కడ మీ కల్కి సినిమా విషయానికి వస్తే మీరు బాగా అరే ఇది చాలా కష్టంగా ఉంది అన్న ఫీల్ అయిన సందర్భం ఏంటి? అలా ఏమి నాకు అనిపించలేదు, కష్టంగా అనిపించింది. ఎందుకంటే నిజంగా డైరెక్టర్ గారు ఇచ్చే ఇన్పుట్స్ అలా ఉంటాయి. ఓకే, ఆయన చెప్పింది కరెక్ట్గా మనం రిసీవ్ చేసుకోగలిగితే అసలు కష్టం అనేది ఉండదు. అసలు ఏ సినిమా అయినా కానీ ఇష్టపడి కష్టపడతాం. అంతే, అంతే కదా, ఆ కష్టాన్ని ఇష్టపడతాం. అంతే కదా. అంతే అంతే. రెండేంటంటే అన్ని సినిమాలకి పనిచేసినట్టే ఈ సినిమా కూడా పనిచేశాడు. రెండు, ఈ సినిమా డైరెక్టర్ అంత గొప్పవాడు, అద్భుతంగా నా చేత పని చేయించుకున్నాడు. దాంతో తేలికైపోయింది, ఈజీ. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు కొత్త పిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలకి ఇతిహాసాల గురించి అంత తెలియకపోవచ్చు. వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకొని ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఒక్కొక్క సెక్షన్ని ఇష్టపడుతున్నారు. ఆ చిన్నపిల్లలు ఆ యుద్ధాలను కానీ వాటిని కానీ ఈ మిషన్స్ని కానీ ట్రాన్స్ఫార్మర్స్లో ఉన్న ఒక సినిమా టెక్నాలజీని ఈ సినిమాకి యూజ్ చేశారు. ఆ కారు బుజ్జి సడన్గా పెద్దగా అవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ సినిమాకి సంబంధించినవి. ఇలాంటి విజువల్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్ నుంచి చెప్పారా డీటెయిలింగ్? ముందు నుంచి అసలు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాడు ఆయన. ఓకే, ఏది హైడ్లో ఉంచదు. ఎన్ని గంటల సేపు పాట మీకు కథ చెప్పుంటారు? కరెక్ట్గా కథ ఫస్ట్ మామూలుగా ఒక లైన్ లాగా చెప్పేశారు. ఆ తర్వాత సీన్ బై సీన్ చెప్పారు. సీన్ బై సీన్ చెప్పినప్పుడు ఒక 2.5 hours అట్లా. సినిమాలో మనకు ఎంతసేపు ఉందో అంత బ్యూటిఫుల్ విజువలైజేషన్ చేస్తుంటారు.